హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అని అంటే, బళ్ళో ఇస్తారు కదా పిండి, బాలామృతం అంటారు. దాంతో నేను బోరెల్లాగా చేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మరి అది పిండి ఎలా కలపాలి ఏంటిది అన్నది మీకు చూపిస్తాను, చూడండి. ఎందుకంటే ఇది చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు. ఎందుకంటే అంగన్వాడీ బడిలో మనకి ఇస్తారు కదా పిండి, బాలామృతం అంటారు. ఆ పిండితోటి నేను సజ్జబూరలు ఎలా ఉంటాయో అసలు అలా ఉంటాయన్నమాట. టేస్టు చాలా అంటే చాలా బాగుంటుంది. కొంతమంది పిండి పిల్లలకు అలానే ఇస్తారు, కానీ అలానే ఇస్తే అంత బాగుండదు. చక్కెరగా ఉంటుంది అనమాట. చక్కెర ఎక్కువ ఉంటుంది అందులో. అందుకని మరి అది ఎలా వండాలి ఏంటిది, మరి ఎలా కలపాలి పిండి, ఫస్ట్ దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. పదండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? మరి ఏంటిది, ఏ మోతాదులో కలుపుకోవాలన్నది మీకు చూపిస్తాను, చూడండి. మరి ఈ పిండి కలుపుకోవటానికి పదార్థాలు ఏంటో చూసేద్దాం. బెల్లం, సాల్ట్ కొంచెం, గోధుమ పిండి అనమాట, చపాతి పిండి కొంచెం. తర్వాత దాని ప్రాసెస్ ఏంటో మనం చూసేద్దాం. ఫస్ట్ మనం పిండి కొలుసుకుందాం అనమాట. ఎన్ని గ్లాసులు అవుతుందా ఏంటి అని. చూడండి ఎన్ని గ్లాసులు అవుతుందా అని కొలుస్తున్నాను నేను. చూసారా, కొంచెం ఎగస్ట్రానే పడింది. ఇందులో ఇంచుమించు 4 గ్లాసులు అనుకోండి, 4 గ్లాసులు వేసేసాను. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఎందుకంటే సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. సాల్ట్ వేసేసుకున్నాం. చాలు, ఒక హాఫ్ స్పూన్ అనుకోండి. ఇందులో కొంచెం చక్కెరగా ఉంటుంది. అందరికి తెలిసే ఉంటుంది, పిల్లలు ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఈ బాలామృతం అని చూపిస్తాను అన్నమాట. చూసారా, బాలామృతం అనమాట. ఈ పిండి కలుపుకునే విధానం అనమాట. చూడండి, ఒక 4 గ్లాసులకి పిండికి ఒక హాఫ్ గ్లాస్ వేసుకోవచ్చు, లేకుంటే కొంచెం తగ్గించుకుంటే కూడా బాగుంటుంది. పావు గ్లాస్ అనుకోండి, పావు గ్లాస్ వేస్తే సరిపోతుంది గోధుమ పిండి. చూడండి, ఇదంతా శుభ్రంగాను ఇలా కలిపేసుకోవాలి. ఇందులో తేమగానే ఉంటుంది, కొంచెం తడిగా ఉంటుంది అనమాట. ఇట్లా ముద్ద అవుతుంది అనమాట ఈ పిండి. ఇది కలిపేసుకున్నాం శుభ్రంగా. చూడండి, ఇది కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం
ఈ బెల్లం ఏదైతే ఉందో ఈ బెల్లం ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం నీళ్ళైతే పోసేసుకున్నాం. నీళ్ళైతే పోసేసుకున్నాను. ఈ బెల్లం మొత్తం కూడాను కరగాలన్నమాట. ఈ బెల్లం మొత్తం శుభ్రంగా కరిగిన తర్వాత అప్పుడు మనం ఈ పిండిలో వేసుకొని శుభ్రంగా కలుపుకుందాం. అది ఎలా కలపాలి ఏంటిది అన్నది మళ్ళీ నేను తర్వాత చూపిస్తాను. ఇది కొంచెం మనకి కరిగేసరికి ఒక 5 minutes దాకా పడుతుంది. తర్వాత కలిపే విధానం మనం చూద్దాం. బెల్లం అయితే కరిగింది చూడండి. ఇది ఈ వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకోవాలన్నమాట, మన చపాతీ పిండి కలుపుకున్నట్టు. ఇదంతా శుభ్రంగా మంచిగా కలుపుకోవాలి. ఇందులో చక్కెర ఇదంతా కానీ చాలా లావుగా ఉంటుంది. కలిపేసిన తర్వాత కొంచెం సేపు నానబెడితే ఆ చక్కెర అనేది మొత్తం కరుగుతుంది అన్నమాట. చూసుకుని వేసుకోండి. బెల్లం ఎవరికి సరిపోయినంత వాళ్ళు వేసుకోండి. ఎందుకంటే కొంచెం స్వీట్ తినేవాళ్ళు ఉంటారు, కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారన్నమాట. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఒకవేళ కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు అయితే. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. ఎందుకంటే కరెక్ట్ కొద్దిగా లూజ్ అయితే కూడా బాగోదు అనమాట. కరెక్ట్ మోతాదులో వేసుకొని కలుపుకోండి నీళ్ళు. ఇలా మంచిగా బాగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇందులో బాగా చక్కెర ఉంటుంది. ఇలా చూడండి, చక్కెర ఉంటుంది అన్నమాట. అదంతా కూడాను మొత్తం కరగాలంటే ఒక 1/2 hour శుభ్రంగా ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టాలన్నమాట. ఈ పిండి ఇలా ముద్ద చేసిన తర్వాత ఇదిగోండి ఇలా కలిపేసాను చూడండి. ఇలా ముద్దలాగా ఇలా ఉండాలన్నమాట. చపాతీ పిండి ఉన్నట్టు ఉండాలి. ఇలా ముద్దకు రావాలి.
ఇలా రావాలన్నమాట. చూడండి ఇంత పర్ఫెక్ట్గా ఉండాలి. ఇలా కలిపేసుకొని ఒక అరగంట సేపు అయితే నానబెట్టేసుకుందాం. నానబెడితే కొంచెం ఆ చక్కెర అనేది కరుగుతుంది, మంచి పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. సరేనా? ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకున్న తర్వాత మనం బూరెలు ఎలా చేయాలో చేసేద్దాం. సరేనా? ఇలా అయితే పిండి అయితే ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇలా మెత్తగా అయిపోయిందనమాట. ఇలా పిండి కలుపుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాము. ఇలా ఉండలు చేసుకొని పూరి ప్లస్ ఉంటే ఎవరికి నచ్చిన సైజులో వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. పూరి ప్లస్ ఉంటే పూరి ప్లస్ తోటి ప్రెస్ చేసుకోవచ్చు. చూడండి ఇలాగా మందంగా కావాలనుకున్న వాళ్ళు మందంగా, కొంచెం మామూలుగా కావాలనుకున్న వాళ్ళు పలుసుగా. చూడండి ఎంత చక్కగా వచ్చినాయి. మీకు కావాల్సిన సైజులో చేసుకోండి. పిండి మటుకు ఇది ఇలా ఉండాలి. పూరి ప్లస్ లేని వాళ్ళు చేతితో కూడా ఒత్తుకోవచ్చు. ఇలాగను అన్నీ కూడా మనం ప్రెస్ చేసుకొని పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం. ఇవన్నీ కూడా ఇలా ఒత్తేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం. ఇద్దరు మనుషులు ఉంటే ఎప్పటికప్పుడు వేసుకోవచ్చు. ఒక్కళ్ళం అయితే కనుక కొంచెం లేటు పడుతుంది. ఎందుకంటే మనం ఇలా పూరి ప్లస్ తోటి ఇలా ఒత్తేసుకొని చేసుకోవడం అన్నది కొంచెం లేటు పట్టిద్ది అనమాట. సరేనా? ఇవన్నీ ఒత్తేసుకున్న తర్వాత మనం ఆయిల్లో కాల్చుకుందాం. మొత్తం అయితే పూరి ప్లస్ తోటి ఇలాగైతే చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక్కదాన్ని చేసుకోవటం కదా, అందుకని మొత్తం ఇలా చేసేసి పెట్టేసుకున్నా. పొయ్యి వెలిగించి బాండి పెట్టేసుకొని నీళ్ళన్నీ ఇనికిపోయిన తర్వాత ఆయిల్ పోసుకొని వేడి చేసుకున్నాం. నీళ్ళైతే కొంచెం వెనకాలన్నమాట. నీళ్ళైతే అయిపోయాయి. ఇప్పుడు మనం ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ అయితే ఫుల్ వేడెక్కాలన్నమాట. ఫుల్గా వేడైతే అప్పుడు బాగా పొంగుతాయి అన్నమాట. ఒకసారి మీరు కూడా ఎవరైనా సరే పిల్లలు ఉంటే వాళ్ళకి బడిలో పిండి వస్తుంది కదా, ఇలా ట్రై చేసి చూడండి. మీరు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆయిల్ అయితే వేడెక్కాలి. కొంచెం అంటే ఫుల్ వేడెక్కాలన్నమాట. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు మనం ఇలా వేసేసుకున్నాం. ఆయిల్ మంచిగా కొంచెం ఎర్రగా ఫ్రై అవ్వాలన్నమాట. ఎర్రగా కాల్చుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్. ఇలా కాల్చుకోవాలి.
ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు, బ్రౌన్ కలర్లో వచ్చింది కదా, ఇలా కాల్చుకోవాలన్నమాట. ఇలా కాల్చుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. మెత్తగా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి అన్నమాట. ఇలా ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ ఆయిల్లోనే వేసుకోవాలి. మళ్ళీ 2-3 వేసామనుకో ఒకదానికొకటి టచ్ అయ్యి విరిగిపోతాయి అన్నమాట. జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఇలా ఎర్రగా కాల్చుకోవాలన్నమాట. ఇలాగే చూడండి, ఇలా ఉంటుంది. తినడానికి కూడా చాలా బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది. ఏదో టైంపాస్ కోసం. ఇలా రావాలన్నమాట, మంచి కలర్లో రావాలి. సరేనా, మొత్తం మనం ఇలాగా కాల్చేసుకున్నాం ఆయిల్లో. ఇవ్వండి, వండటం అయిపోయింది. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. ఇవి వారం రోజులైనా సరే నిల్వ ఉంటాయి అన్నమాట. ఇలా చేసుకొని పెట్టుకోండి, బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.